శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ప్రతి ఒక్కరు అడుగుతుంటారు ఏంటంటే నాకు లక్కీ కలర్ ఏమిటండి, లక్కీ కలర్ ఏమిటి అంటే అది మీ పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది యాక్చువల్గా. కాకపోతే జనరల్గా ఉంటుంది కదా అని అడుగుతుంటారు. ఆ విషయం నేను మీకు చెప్తున్నాను ఈరోజు. లక్కీ కలరు ఏ క్షేత్రానికి వెళ్తే మీకు మంచిది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా ఇక్కడ కలర్స్ విషయంలో మీరు డ్రెస్ పరంగా కానీ కారు పరంగా కానీ తీసుకునేది వేరే ఉంటుంది, ఇంట్లో ఉండే కలర్స్ వేరేగా ఉంటుంది. ఇది మెయిన్గా చూసుకోవాలి. అలాగే నెంబర్స్ కూడా అంతే. తులవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు. వీళ్ళకి మంచి బ్యాలెన్సింగ్, అంటే ఏ విషయానైనా బాగా బ్యాలెన్స్ చేసుకునేటువంటి తత్వము, ఆ యొక్క టాలెంట్ చాలా బాగుంటుంది వీరికి. అయితే వీళ్ళకి లక్కీ నెంబర్స్ కానీ, లక్కీ కలర్స్ కానీ, లక్కీ ఏ క్షేత్రానికి వెళ్ళాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ లగ్నాధిపతి శుక్రుడయ్యాడో, పంచమాధిపతి శని, భాగ్యాధిపతి బుధుడైనందుకు నంబర్స్ విషయం చూసుకుంటే 6, 5 అండ్ 4 అండ్ 8 నెంబర్స్ లక్కీ నెంబర్స్ అవుతాయి. అయితే వీటిల్లో మీకు ఏది ఇంకా బెస్ట్ అనేటువంటిది మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి బర్త్ అండ్ డెస్టినీ నెంబర్స్ తీసుకొని అందులో ఏ ప్లానెట్స్ బాగున్నాయి అనేటువంటి ఫిల్టర్ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. అదేవిధంగా కలర్స్ కనుక చూసుకుంటే వైట్ కలరు, గ్రీన్లో ఎనీ షేడ్ గ్రీన్, బ్లూలో ఎనీ షేడ్ లైట్ బ్లూ, గ్రీన్ అలాంటిది ఏదైనా సరే, హ్యాష్ కలర్స్, సిల్వర్ కలర్స్ పనిచేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ కలర్స్ విషయం కానివ్వండి, నెంబర్స్ విషయం కానివ్వండి, ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఒక నెంబర్ డిసైడ్ అవుతున్నాము లేదా ఒక కలర్ డిసైడ్ అవుతున్నాము. నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అంటే ఎంతో రీసెర్చ్ చేసి. కొంతమందికి పలానా కలర్ కార్ తీసుకుంటే మాటిమాటికి యాక్సిడెంట్స్ అవుతుంది. పలానా బ్రాండ్ అనేటువంటిది మళ్ళీ లగ్నం బట్టి ఉండదు, మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఎక్కువగా విష్ణు ఆలయాలకు వెళ్తే మంచిది. కాళికా అమ్మవారి యొక్క స్తోత్రం, కాళికా అమ్మవారు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ మీకు రాహు, పంచమంలో రాహు ఉన్నాడు, ఇప్పుడు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, ఇవి బ్రహ్మాండంగా కలిసి రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కలర్స్ విషయంలో మనం ఇప్పుడు లక్కీ కలర్స్ చెప్పాం కదా, దీన్నే మళ్ళీ ఇంటికి వాడకూడదు ఎప్పుడు కూడా. ఇంటి వాస్తు విషయంలో వేరు. అంటే ఇంటి వాస్తు విషయంలో ఉత్తరం వైపు స్పేస్ ఎలిమెంట్ అయిన వైట్ కలర్ ఉంటే మంచిది. తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, దక్షిణాగ్నేయం వైపు గ్రీన్ ఉంటే చాలా మంచిది. నైరుతిలో ఎర్త్ ఎలిమెంట్ అయినటువంటి క్రీమ్ కలర్ ఉంటే చాలా మంచిది. మరియు అదేవిధంగా పడమర వాయువ్యం వైపు వైట్ కలర్ ఉంటే చాలా మంచిది. ఇది పర్టికులర్గా పాటించండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు గ్రోత్ అనేటువంటిది చూస్తారు. ఈ కలర్స్ విషయంలో కానివ్వండి, ఈ యొక్క నెంబర్స్ విషయంలో కానివ్వండి, ముందు మనం నెంబర్స్ విషయం చూసుకుంటే ఒక క్లారిటీ ఏంటంటే, ఒక్కొక్కసారి ప్రతి జాతకంలోని కూడా మనం లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభంగా ఉండాలని రూల్ లేదు. ప్రతిసారి అంటే అందరి జాతకాల్లో బాగుండాలని రూల్ లేదు. లగ్న పంచమ భాగ్యాధిపతులు కూడా పాడవుతుంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాన్ని 2గా విభజించాలంటే బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్. మీరు ఉదాహరణకి 1లో పుట్టారు, 30 years లోపలైతే 1కు ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి ఇచ్చే ఫ్రెండ్లీ నెంబర్స్ లక్కీ నెంబర్స్గా తీసుకోవచ్చు. 30 years దాటింది, డెస్టినీ నెంబర్ అంటే డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చినటువంటి దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. దాన్ని తీసుకోవచ్చు, ఆ రకంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ రెండింటినీ కలిపి ఫిల్టర్ చేసుకోవాలి. అంటే ఏ గ్రహం బాగుంది, సరే ఇక్కడ నెంబర్ పరంగా ఇప్పుడు 1 నుంచి తీసుకున్నాం. 1కి ఎవరు ఫ్రెండ్స్ అంటే 1కి 1, 2, 3, అదేవిధంగా 5 నెంబర్ లక్కీ నెంబర్ అంటాము. అండ్ అదేవిధంగా 9 నెంబర్ లక్ అని చెప్తుంటాం కదా, 7 నెంబర్ లక్ అని చెప్తుంటాం. అయితే ఈ వీటిల్లో ఏది బెస్ట్ అట్లా చూసుకోవాలి ప్రతి నెంబర్కి కూడా. అంటే ఏ గ్రహం బాగుంది ఆస్ట్రోన్యూమరాలజికల్ పరంగా, ఈ 1 నెంబర్లో పుడితే ఏ నెంబర్ బాగుంది, 2 నెంబర్ పుడితే ఏది బాగుంది, అందులో ఆ గ్రహం ఏది బాగుందో ఫిల్టర్ చేసుకోవాలి. అది మీరు అకౌంట్ నెంబర్లకు కానీ ఫోన్ నెంబర్స్కి కానీ వాడవచ్చు. అయితే ఈ ఫోన్ నెంబర్ విషయంలో కూడా రైజింగ్ నెంబర్ ఉండడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. కార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ. సమ్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కార్ కలర్స్ విషయంలో కూడా ఇందాక మనం చెప్పుకున్న మేష లగ్నానికి అయితే కుజుడు శుభుడు రెడ్ తీసుకోవచ్చు, లేదా ఆరెంజ్ తీసుకోవచ్చు, లేదా వృషభ లగ్నానికి అయితే
శుక్రుడు శుభుడవుతాడు, అదేవిధంగా బుధుడు శుభుడవుతాడు, అండ్ శని శుభుడవుతాడు అని. అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు వృషభ లగ్నానికే తీసుకుందాం. శని శుభుడు బికాజ్ ఆఫ్ భాగ్య అండ్ దశమాధిపతి. ఒక రకంగా కొంత బాధకుడు కూడా అవుతాడు, కానీ శుభుడు కూడా అవుతాడు. మరి ఇలా అయినప్పుడు బ్లూ కలర్ వాడొచ్చా అంటే, శని కనుక మీకు బాగుంటే వాడొచ్చండి. శని పాడైపోయాడు మీ పర్సనల్ చార్ట్లో, అంటే పాపకత్తెరలో పడ్డాడు, పాపగ్రహాల మధ్యన పడ్డాడు, అప్పుడు మీరు యూజ్ చేయకూడదు ఆ కలర్ని. కలర్స్ ఒక లెక్క అయితే బ్రాండ్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ఏదైనా కారు కానీ వాహనం కానీ తీసుకునేప్పుడు మీ పేరులో ఉండే మొదలక్షరాన్ని తీసుకొని ఆ బ్రాండ్లో ఉండే మొదలక్షరాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అది మీకు పక్కగా కలిసి వస్తుంది కూడా, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ క్షేత్ర సంబంధించినటువంటి విషయాల్లో కూడా అసలు క్షేత్రానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అసలు క్షేత్రానికి వెళ్ళి ఏం చేయాలి అక్కడ అనే విషయం కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ మీకు ఏ క్షేత్రం వచ్చిన, ఉదాహరణకి నరసింహస్వామి క్షేత్రం వచ్చింది, లేదా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం వచ్చింది, లేదా సూర్య ఆలయం వచ్చింది, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి క్షేత్రానికి వెళ్ళాలని వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క కర్మ తగ్గడానికి 3 రాత్రులు నిద్ర చేయండి. అక్కడ 3 రాత్రులు. కాశీలాంటి క్షేత్రానికి వెళ్తే 7 రాత్రులు చేయాలి, 9 రాత్రులు చేయాలని చెప్తూ ఉంటారు. ఇంకా మంచిదన్నమాట. చేసి ఆ 3 రోజులు కూడా మీరు బ్రహ్మచర్యం పాటించాలి, గుర్తుపెట్టుకోండి. ఆ 3 రోజులు కూడా అనుక్షణం ఇంకా వేరే పని పెట్టుకోకూడదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం లౌకిక సంబంధించినటువంటి ఇక్కడ బిజినెస్లు ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏమిటి, ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సంబంధించిన లౌకిక సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే మీరు క్షేత్రానికి వెళ్ళి వేస్ట్. అక్కడికి వెళ్ళామా ఇంకా మొత్తం అన్ని క్లోజ్ చేసి పడేసి ఆ దేవత సంబంధించిన దాంట్లోనే ఉండాలి. ఎందుకు అంటే మీ యొక్క కర్మని తగ్గించేటువంటి ఎనర్జీస్ క్షేత్రాలకు ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చేయండి. వచ్చిన తర్వాత కావాలంటే మీ లౌకిక సంబంధించిన దాంట్లో లేదు, అర్జెన్సీ ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అదేవిధంగా ఏ క్షేత్రానికి అయితే వెళ్తారో అక్కడ ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో అన్ని కవర్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి సదుపాయాల గురించి పక్క వాళ్ళతో డిస్కస్ చేయడం, ఇక్కడ ప్రసాదం అంత బాగాలేదండి, అక్కడైతే భలే ఉంటుందని అనుకోవడం, లేకపోతే ఇక్కడ నీట్నెస్ లేదు, అక్కడైతే చాలా బాగుంటుంది అనుకోవడం. జడ్జిమెంట్లు చేయకండి దయచేసి. క్షేత్రానికి వెళ్ళి మీరు జడ్జ్ చేస్తూ కూర్చుంటే మీకు భక్తి అనేటువంటిది కనెక్ట్ అవ్వదు, భగవంతుడితో మీరు కనెక్ట్ అవ్వలేరు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఎందుకంటే చాలా మంది అంటుంటారు, ఏమంటే మేము కాశీకి వెళ్ళాము, కంచికామాక్షి వెళ్ళాము, తిరుపతికి వెళ్ళాము, ఏంటో మాకు పనులు అవ్వట్లేదు. వెళ్తారు కానీ అక్కడ జడ్జి చేస్తూ ఉంటారు, లైన్లో నిలబడ్డారు, ఎంతో చాలా చూడట్లేదా. ఎందుకు మీరు లైన్లో నిలబడి చక్కగా మీరు ఆ దైవనామ స్మరణ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ కూడా డ్రాబ్యాక్స్ అవుతాయి మనకి. అంటే క్షేత్రం వెళ్ళిన ఫలితం కంటే కూడా పాప ఫలితాలు పడతాయి దానివల్ల. అందుకని జడ్జిమెంట్స్ చేయకండి క్షేత్రానికి వెళ్ళి. వాళ్ళు చూసుకునే వాళ్ళు సరిగా చూసుకోకపోతే వాళ్ళకి వస్తుంది పాపం, ఎవరైతే అధికారం ఉన్నారో వాళ్ళకి. ఇది మెయిన్గా. అదేవిధంగా క్షేత్రానికి వెళ్ళడానికి మీరు ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే, ఏమండి ఈరోజు బాగుంది, వారు వెళ్ళాం. పర్వదినాలు వేరు, పర్వదినాల కోసం మనం వెళ్తూ ఉంటాం, దట్ ఈస్ డిఫరెంట్. కానీ క్షేత్రానికి ఎటువంటి ముహూర్తం అక్కర్లేదు. కొన్ని క్షేత్రాల్లో అయితే అక్కడ ఎటువంటి నియమ నిబంధనలు కొన్ని, అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో అభిషేకం చేస్తున్నాం, అయ్యో నేను సరిగ్గా మంత్రం చదవలేకపోయాను, ఇప్పుడు ఇక్కడ సరిగ్గా ఈ పూజ సరిగ్గా చేయించలేదు, ఈ హోమం అక్కర్లేదు. క్షేత్ర మహిమ అంటేనే మీరు ఎలా చేసినా మనసు పెట్టి చేశారంటే కనెక్ట్ అయిపోతుంది. క్షేత్ర మహిమ అంటారు దాన్ని. కొంతమంది అక్కడికి వెళ్ళి అభిషేకాలు హోమాలు చేయించుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చేసేటువంటి విధానం ఎలాగైనా కానీ, మనం కొన్నిసార్లు నార్త్ సైడ్ ఉండే టెంపుల్స్కి వెళ్తుంటాం, కామాఖ్య కానీ కొన్ని ఉన్నాయి, తారాపీఠ్ ఇట్లాంటివి. వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో మంగళం 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 ఏదో చేస్తారు. ఏమిట్రా ఏంటి అసలు సరిగ్గా, అసలు మనం మొత్తం కాన్సెప్ట్ స్టార్ట్ చేయడమే అరగంట సేపు ఉంటుంది దాని ప్రాసెస్. దాని తర్వాత అసలు పూజ ఒక 2-3 గంటలు ఉంటుంది, మంత్రం అంతా కూడా. ఇక్కడ ఏంటి 10 నిమిషాల్లో అయిపోయింది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అసలు వీళ్ళు చేశారో లేదో సరిగ్గా, మనకి ఫలితం వస్తుందో లేదో అని భయపడుతూ ఉంటాయి. ఏమీ భయపడకండి. క్షేత్రము, స్వయంభూ క్షేత్రాలు, ఆ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇంత క్లారిటీ ఎందుకు చెప్తున్నానంటే, కర్మని పూర్తిగా తగ్గించేటువంటి యోగం క్షేత్రానికి ఉంటుంది, పూర్వజన్మ కర్మని. అక్కడికి సిద్ధులు, దేవతలు, దివ్యం మనుష్యులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు క్షేత్రాల దగ్గర, వాళ్ళు జపాలు చేసుకోవడం, తపస్సులు చేసుకోవడానికి. మనం ఏదైతే తపన పడుతూ అక్కడికి వెళ్ళామో, అయ్యో నాకు ఫలానా సంతానం లేదనో, లేకపోతే వివాహం అవ్వట్లేదనో, సెటిల్ అవ్వలేదనో, ఇదంతా తపన పడుతూ వెళ్తే అక్కడ ఎంత నమ్మకంగా ఉంటే, అయ్యో స్వామివారు నమ్ముకున్నాడు కదా భక్తుల నుంచి, వాళ్ళు కూడా అనుగ్రహిస్తారన్నమాట. కాబట్టి ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.